I am Dr. Monica Jetty, consultant physician, Pace Hospitals. వైరల్ ఫీవర్స్ యూజువల్లీ వింటర్‌లోనే ఎక్కువ ఎందుకొస్తాయనేది ద కామన్ క్వెషన్ డ్యూరింగ్ వింటర్స్ అన్నమాట. సో, ఎందుకొస్తాయి అంటే ద డిసీజ్ ప్రొడక్షన్ ఆర్ డిసీజ్ కాజ్ చేసే వైరస్ ఏదైతే ఉందో దాని రిప్రొడక్షన్ అండ్ ఇన్ఫెక్టివ్ వేరియబిలిటీ అంటాం. అంటే ఎంత తొందరగా వ్యాధి స్ప్రెడ్ అవ్వగలదో అది చాలా ఎక్కువగా ఉంటది వింటర్స్‌లో. దాంతో పాటు మన డిసీజ్ ఫైట్ చేయగలిగే కేపబిలిటీస్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ మనకి రోగనిరోధక శక్తి ఇచ్చే డబ్ల్యూబీసీస్ గానీ, టీ సెల్స్ గానీ అవి తక్కువగా ఉండి అండ్ రియాక్షన్ కూడా తక్కువగా ఉండడం వల్ల ఈ వింటర్ సీజన్స్‌లో మనం ఎక్కువగా జ్వరాలు, కామన్ కోల్డ్స్ అండ్ ఫ్లూస్ చూస్తా ఉంటాం. యూజువల్లీ ఇలాంటి వైరల్ ఫీవర్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే రన్ త్రూ దేర్ కోర్స్. మనం దానికి స్పెసిఫిక్‌గా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం దాన్ని. ఫీవర్ వస్తే పారాసిటమాల్ ఏసుకోవటం అలాంటివి చేస్తే సరిపోతుంది. బట్ దేర్ ఆర్ కొంచెం సీరియస్ అయ్యే కండిషన్స్ వేర్ లైక్ ఎక్కువ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి అది కొంచెం లంగ్స్ దాకా వెళ్లి న్యూమోనియా అలా వస్తే ఇట్ రిక్వైర్స్ అన్ ఇమ్మీడియేట్ డాక్టర్ ఇంటర్వెన్షన్ అండ్ ట్రీట్మెంట్. సో, హౌ టు అవాయిడ్ దీస్ థింగ్స్ అంటే దేర్ ఆర్ ఫ్యూ టిప్స్. ప్రాపర్ హైజీన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. బాగా పరిశుభ్రంగా ఉంచుకోవటం చుట్టుపక్కల అన్నీ. మాస్క్ వేసుకోవటం ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు. ఫ్లూ షాట్ ఒకటి తీసుకోవటం. ఫ్లూ షాట్ అంటే ఫ్లూ వ్యాక్సిన్. యూజువల్‌గా ఈ ఫ్లూ వైరసెస్ అనేవి ఎవ్రీ 6 మంత్స్ టు 8 మంత్స్‌లో ఇవాల్వ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ రికమెండెడ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ గెట్ అ ఫ్లూ షాట్ వన్స్ ఎ ఇయర్.